హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీషోలో ఈసారి నేను జ్యువెలరీ సెట్స్ తీసుకున్నాను. అవి ఎలా వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ జ్యువెలరీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను తీసుకున్న వైట్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్లో జ్యువెలరీ సెట్ తీసుకున్నానండి. అది చూద్దాము ఎలా వచ్చిందో క్వాలిటీ. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము చాలా రకాల ట్రెండింగ్స్ వస్తాయి కదా, అందులో ఫస్ట్ మనం ఏదైనా జ్యువెలరీ తీసుకుంటే కంప్లీట్ గోల్డ్ ఉండాలి. అంటే దాంట్లో ఎలాంటి స్టోన్స్ రావద్దు, ఎందుకంటే అది అన్ని డ్రెస్సెస్ మీదకి అన్ని కలర్స్ మీదకి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ నేను వైట్ స్టోన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము. ఇదైతే కంప్లీట్ స్టోన్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ చూడడానికి అయితే గోల్డ్ లాగానే ఉంది. ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. చూడగానే అది గోల్డా లేకపోతే 1 గ్రామ్ గోల్డా డౌట్ రావాలి ఎదుటి వాళ్ళకి. అలాంటివే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే మనము చాలా కొని యావరేజ్ క్వాలిటీ తీసుకునే బదులు తీసుకున్నది ఒక్కటైనా సరే పర్ఫెక్ట్ తీసుకోవాలని నా ఒపీనియను. దీని స్టోన్ మాత్రం కింద బై మిస్టేక్లో పడినా కానీ జారిపోవట్లేదు. నేను ఇందాక కంప్లీట్ గోల్డ్ సెట్టే తీసుకోవాలని చెప్పాను కదా, మరి ఇక్కడ నేను స్టోన్ సెట్ ఎందుకు తీసుకున్నానంటే, మనం గోల్డ్ ఒకటి అండ్ కంప్లీట్ స్టోన్స్ సెట్ ఒకటి, కంప్లీట్ వైట్ అంటే సిల్వర్ టైప్లో అదొకటి చాలండి. ఎక్కువ సెట్స్ తీసుకోకుండా, లేదు మేము ట్రెండీగా తీసుకుంటాం ఎక్కువ కలెక్షన్ తీసుకుంటాం అనే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా తీసుకోవచ్చు. మా బడ్జెట్ లేదు, మేము కొన్ని సెట్స్ తీసుకోగలుగుతాం, అందులోనూ యూనిక్గా ఉండాలనుకునే వాళ్ళైతే ఇందులో నేను వైట్ ఫ్లవర్ ఉంది కదా, అందులో నేను పింక్ స్టోన్ తీసుకున్నాను. ఇందులో వైట్ ఫ్లవర్లో వైట్ స్టోన్ ఉందనుకోండి, యూనిక్గా ఉంటుంది. అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది. ఇదైతే బెనిఫిట్ ఏంటంటే డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి వేసుకోవచ్చు, లెహంగా మీదకి వేసుకోవచ్చు, అండ్ కిడ్స్కి కూడా పెట్టవచ్చు. ఎందుకంటే సింపుల్గా ఉంది, పెట్టుకుంటే లుక్ బాగుంది. ఇందులో మిడిల్ స్టోన్ చాలా రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నా బెటర్ ఆప్షన్ ఏంటంటే లోపల వైట్ స్టోన్స్ ఉన్నది తీసుకుంటే బెటర్ అని. కాకపోతే ఇక్కడ వీడియోలో చూడడానికైతే పింకే బాగుంది. నాకు పింక్కి అట్రాక్ట్ అయ్యి పింకే తీసుకున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే మిడిల్లో వైట్ ఉన్న తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక వైట్ స్టోన్ సెట్ వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ చూపించే సెకండ్ గోల్డ్ సెట్ అని చెప్పాను కదా, ఇది గోల్డ్ సెట్లోనే ఉంది. యాక్చువల్గా అయితే నేను చెప్పేది ఏంటంటే టిప్స్, ఎక్కువ జ్యువెలరీ పర్చేస్ చేయలేని వాళ్ళకి కోసం అని చెప్తున్నాను. ఇది మరి మీకు తీసుకోవద్దా, అందుకే మరి ఎందుకు పెట్టారు వీడియో అని మీకు అనిపిస్తుంటుంది. కాదండి, ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో డ్రాప్స్ కూడా చాలా రకాల కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. కానీ నా ఒపీనియన్ మాత్రం షేర్ చేస్తున్నాను. అది యూస్ఫుల్ అవుతుంది కదా, ఎక్కువ మనం పర్చేస్ చేయకుండా అవాయిడ్ చేసుకోవచ్చు బడ్జెట్ లేని వాళ్ళకి. ఇక్కడైతే నాకు ఇది చాలా బాగా వచ్చింది. లక్ష్మీ అమ్మవారు వచ్చారు. టాప్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. ఓన్లీ టాప్స్ పెట్టి లెహంగా చోలి ఇప్పుడు బాగా వేసుకుంటున్నారు కదా, నెక్ సెట్ ఏం పెట్టకుండా, అలాంటి వాటికి కానీ, లేకపోతే మనం సింపుల్ డ్రెస్ వేసి హెవీ లుక్ కనిపించాలి ఆఫీస్ ఏమైనా ఫంక్షన్స్ అయితే మాత్రం, అలాంటి వాటికైతే ఈ జ్యువెలరీ బాగుంటుంది. టెంపుల్ స్టైల్లో ఇచ్చింది, టెంపుల్ స్టైల్ జ్యువెలరీ అంటారు కదా. కింద మువ్వలు బీడ్స్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. స్టోన్స్ ఫినిషింగ్ వాటి క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా జ్యువెలరీకి మంచి లుక్ వస్తుందండి. ఇందాక దాంట్లో అయితే పింక్ అండ్ పింక్ అంటే కెంపులు టైప్లో వచ్చింది. కెంపులు అనే చెప్పాలి, కెంపులు అండ్ ఇంకోటి గ్రీన్ రూబీస్ టైప్లో వచ్చాయి స్టోన్స్. చూడడానికైతే మంచి మ్యాట్ ఫినిషింగ్తో ఏమంటారు గోల్డ్ లుక్కే వచ్చింది. వీటి బీడ్స్ క్వాలిటీ కానీ ఆ మువ్వల క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ చాలా ట్రెడిషనల్గా యాంటిక్గా ఉందండి. చూస్తున్నారు కదా, కింద పికాక్ డిజైన్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు మన సెట్లో ఉంది. సో కంప్లీట్గా ట్రెడిషనల్ అండ్ యూనిక్గా ఉంది. పీస్ అయితే చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ 3 అమ్మవార్లు, అటు సైడ్ 3 అమ్మవార్లు వచ్చారు. మిడిల్లో కూడా లాకెట్ అయితే చాలా పెద్దగా వచ్చింది. జూమ్లో చేసి చూపిస్తున్నాను. ఆ మువ్వల క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఈ డ్రాప్స్ ఉన్నాయి కదండి, ఈ డ్రాప్స్లో చాలా రకాల డ్రాప్స్తో మనకి కలర్స్తో అవైలబుల్లో ఉంది. పైన మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్ దగ్గర మాత్రం సేమ్ టు సేమ్ వస్తుంది. కెంపులు కూడా చూడడానికి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ కెంపుల్స్ కూడా ఫ్లవర్స్ తీర్చిదిద్దినట్టు చాలా బాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. జ్యువెలరీ పైన అన్ని సైడ్స్ చూస్తే చిన్నగా గోల్డ్ కలర్ది రౌండ్ షేప్ ఇచ్చారు. క్యూట్ లుక్ కోసం చాలా బాగా కనిపిస్తుంది. నిజంగా పెట్టుకుంటే మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఇది ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది, అంత హెవీగా ఉంది.
అండ్ దీన్ని మనం ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు ఎక్కడికక్కడికి, అంటే ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు పార్ట్స్ టైప్లో ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, అలా అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఈ పిస్తా గ్రీన్ కలర్ అయితే ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవుతుంది, అందుకే నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. లైట్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా ఉంటుంది. డ్రాప్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెము అన్నిటికీ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందా, అది కలర్ ట్రెండింగ్లో ఉందా, చాలా బ్రైట్గా ఉందా, అవన్నీ ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి యూనిక్గా ఉంటుంది. అండ్ ఇది థ్రెడ్ సైడ్ లాస్ట్కు బీడ్స్ ఇచ్చారు. ఆ థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెనకాల సైడ్ టర్న్ చేసి చూపిస్తున్నానండి. అంటే ఇది మనం ఏదైనా టైట్ బాక్స్లో పెడితే కూడా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఏమీ లేవు, ఎందుకంటే మనం దీన్ని ఫోల్డింగ్ చేయడానికి కూడా మనకు కన్వీనియంట్గా ఇచ్చారు జ్యువెలరీ. రివర్స్ సైడ్ చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ. సెట్ అయితే లెహంగా, చోలికి, శారీస్ మీదకి సెట్ అవుతుంది. కిడ్స్కి సెట్ అవ్వదండి, చాలా హెవీగా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను తీసుకున్న ఇంకొక స్టోన్ సెట్ అండి. ఇది అయితే చాలా హెవీ క్వాలిటీ అని చెప్పొచ్చు, హైలీ రికమెండెడ్ టు పర్చేస్ అనే చెప్పొచ్చు. చాలా బాగా వచ్చింది. నా ఫోన్లో క్లారిటీ మిస్ అయిందని అనిపిస్తుంది. యాస్టిజ్గా అది ఎంత క్లారిటీ ఉందో అంత క్లారిటీగా నేను వీడియో తీయలేకపోయాను. చూడండి, ఇది మళ్ళీ ట్రెండింగ్లో కూడా ఉందండి. ఈ స్టైల్ చాలా బాగా వచ్చింది. స్టోన్స్ కూడా ఎప్పుడే కానీ బిగ్ స్టోన్స్ సైజ్ ఉంటుంది కదండి, అది స్టోన్ సైజ్ ఎక్కువగా ఉంటే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. స్టోన్స్ సైజ్ చిన్నగా ఉంటే వాటి కాస్ట్ తక్కువగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ క్వాలిటీ ఏంటంటే అంకెటి డైమండ్ స్టోన్స్ అంటారండి వీటిని. ఇదే ఫినిషింగ్, ఇదే క్వాలిటీలో మనం గోల్డ్ జ్యువెలరీలో కూడా యూజ్ చేస్తాం కదా. చాలా బాగా ఇచ్చాడు ఫినిషింగ్. స్టోన్స్కి చుట్టూ గోల్డ్ వచ్చింది కానీ మ్యాట్ ఫినిషింగ్లో ఇచ్చారు, అందుకే చూడడానికి వెరైటీగా ఉంది సెట్. ఇందులో మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదండి, సీ గ్రీన్ కలర్ రూబీస్. ఆ రూబీస్ ప్లేస్లో డిఫరెంట్ కలర్స్ తోటి మనకు అవైలబుల్లో ఉంది. మిగతా స్టోన్స్ కానీ మువ్వలు కానీ సేమ్ ఉంటాయి, అంటే మనకి ఏ స్టోన్ ఉంటే ఆ కలర్లోనే మువ్వలు అవైలబుల్లో ఉంటాయి. ఇందులో చాలా రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంది, ఎందుకంటే దీని ఫినిషింగ్ అంత వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు. చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. స్టోన్స్ ఎప్పుడు కానీ ఊడిపోయేటి మనం సెలెక్ట్ చేసుకోవద్దు. మళ్ళీ ఈ 3 సెట్లో మీకు ఏది నచ్చిందండి? కోడ్ కావాలంటే కమెంట్లో లింక్ అని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.